వెల్కమ్ బ్యాక్ టు ప్రియా కిచెన్. పన్నీర్ జీడిపప్పు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూడండి. ముందుగా కాజుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు హీట్ చేయాలి. అదే కడాయిలో బటర్ వేసుకుని పన్నీర్ ముక్కలు వేసుకుని కొంచెం పసుపు సాల్ట్ వేసి కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఒక బౌల్లో నార్మల్ వాటర్లో హీట్ చేసిన పన్నీర్ ముక్కలు వేసుకుని అదే కడాయిలో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత యాలకులు, చెక్క, లవంగాలు, కొంచెం జీలకర్ర వేసి వేయించాలి. కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి బాగా వేయించాలి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి సాల్ట్ వేసి మగ్గించాలి. 2 టమాటాలు ప్యూరీ చేసి వేయాలి. ఇది బాగా కలుపుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసి బాగా కలపాలి. సరిపడ కారం, ధనియాలు, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి మగ్గనివ్వాలి. నెక్స్ట్ పక్కన తీసుకున్న పన్నీర్ ముక్కలు వాటర్తో పాటు వేసి దగ్గర అయ్యే వరకు ఉడికించాలండి. అలా కొంచెం ఉడికిన తర్వాత వేయించి పక్కకు తీసుకున్న జీడిపప్పు పలుకులను కూడా వేసేయాలండి. కసూరి మేతి వేసి కొంచెం దగ్గర అయ్యే వరకు ఉడికించాలండి. ఈ లోపల సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని కొంచెం కొత్తిమీర వేసి దించేసుకోవాలి. అంతేనండి, చపాతీ, పుల్కా, బిర్యానీ, రైస్లోకి ఎంతో రుచిగా ఉండే పన్నీరు జీడిపప్పు కర్రీ. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. పన్నీర్ జీడిపప్పు కర్రీ రుచికే కాదండి, ఆరోగ్యానికి అద్భుతమైన ఎంపిక. పన్నీర్లోని ప్రోటీన్ కండరాలను బలపరిస్తే, జీడిపప్పులోని ఆరోగ్యకరమైన కొవ్వులు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కాల్షియం, మెగ్నీషియం, మంచి పోషకాలతో నిండిన ఈ కర్రీ శక్తిని అందించి ఎక్కువసేపు నిండిన భావన కలిగిస్తుంది. రుచి మరియు ఆరోగ్యం రెండూ కావాలంటే పన్నీర్ జీడిపప్పు కర్రీ ఒక మంచి ఎంపిక. సీ యూ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.